సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితిలో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి. శనివారం ఎన్నికల ప్రచారం శంకరావాణి పూరించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం జిల్లాలోని భీమ్లీలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రా కదిలరా పేరుతో జనంలోకి వెళ్తుంది టీడీపీ. బహిరంగ సభలో రోడ్ షోలతో పూర్తి స్థాయి ప్రచారానికి దిగింది. నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నాయి ఈ రెండు పార్టీలు. ఈ పరిస్థితుల మధ్య ఏపీలో జరగబోయే ఎన్నికలపై సర్వే నివేదికలు ఒక్కటొక్కటిగా వెలువడుతున్నాయి. పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, లోక్ పాల్ వంటి జాతీయ స్థాయి సర్వే సంస్థలు తమ అంచనాలను బయటపెట్టాయి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకుంటుందని అంచనా వేశాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేస్తున్నాయి. 52% మంది ముఖ్యమంత్రిగా జగన్ను కోరుకుంటున్నాయని తేల్చి చెప్పాయి. వచ్చే ఎన్నికల్లో 115 సీట్లతో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరవేస్తుందని పొలిటికల్ క్రిటిక్ తెలిపింది. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి 60 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలిపింది. భారతీయ జనతా పార్టీ గాని, కాంగ్రెస్ గాని అసలు ఖాతాలను కూడా తెరవలేవని అంచనా వేసింది సంస్థ. లోక్సభ ఎన్నికలపై లోక్ పోల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే వైఎస్ఆర్సీపీకే జై కొట్టింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని తెలిపింది. వైఎస్ఆర్సీపీకి 13 నుంచి 15 లోక్సభ స్థానాలు లభిస్తాయి. టీడీపీ, జనసేన కూటమికి 6 నుంచి 8 స్థానాలకు పరిమితం చేసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కొక్క లోక్ స్థానాన్ని గెలుచుకుంటాయని లోక్ పోల్ తెలిపింది. తాజాగా జన్మాతా పోల్ సంస్థ తన సర్వే నివేదికను వెల్లడించింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా వినిపిస్తుందని అంచనా వేసింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 114 నుంచి 117 స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. తెలుగుదేశం, జనసేన కూటమి 49 నుంచి 51 స్థానాలకు పరిమితమవుతుందని పేర్కొంది. టీడీపీ వరుసగా రెండోసారి ప్రతిపక్షంలో కూర్చుంటుందని అభిప్రాయపడింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.